श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकं संशयोन्मूलनचिणं कृष्णं वंदे जगद्गुरुं आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकं संशयोन्मूलनचिणं कृष्णं वंदे जगद्गुरुं वंदे गुरुमनन्तार्यं वेदमार्गप्रवर्तकम् आयुर्वेदस्य पारम्यं सर्वलोकहितैषिणं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकैवल्यपदम्बु చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళోల విలస దృగ్యాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్ లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితము సువర్ణ సుమనసుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై వెలయన్ భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజ శ్రేయమై సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. అరవై ఎనిమిదో పద్యం. పూర్ణుడయ్యును మహాభూత పంచకయోగమున మేనులను పురములు సృజించి పురములలో నుండి పురుష భావంబున దీపించునెప్పుడు ధీరవృత్తి పంచభూతములను పదునొకండింద్రియములన్
ప్రకాశింపించి భూరి మహిమ షోడశాత్మకుడన శోభిల్లి జీవత్వ నృత్వ వినోదంబు నెరపుచుండును. అట్టి భగవంతుడు అవ్యయుండచ్యుతుండు మానసోదిత వాక్పుష్పమాలికలను మంజునవరస మకరంద మహిమలుట్ట శిష్ట హృద్భావలీలలు చేయుగాత. టీకా తాత్పర్యం. భగవంతుడు బిందువునందే సర్వసృష్టి సామర్థ్యమును ఇమిడ్చిన సంపూర్ణ స్వరూపుడు. విత్తనమునందు వృక్షమును గర్భమునందు జీవిని ఇమిడ్చినవాడు. అట్లై కూడా పంచభూతములను ఒకదానితో ఒకటి కలుపుచు శరీరములను పట్టణములను సృష్టించును. ఆ పురములలో తానే కాపురముండి వేరువేరుగా జీవుల రూపమున వెలుగుచుండును. పురములలో నుండును గనుక పురుషుడు అనబడును. తాను స్థిరస్వరూపుడై మారకుండును. పంచభూతములలో 11 ఇంద్రియముల వెలుగున ప్రకాశించును. 16 రూపములతో వెలుగొందును. భగవంతుడు సృష్టి సామర్థ్యం అనేటువంటిది మొత్తం, ఈ సృష్టి మొత్తం యొక్క సామర్థ్యం అనేటువంటిది ఒక్క బిందువునందు ఇమిడ్చి పెట్టాడన్నారు. అంటే సృష్టి ప్రారంభం అనేటువంటిది సెంటర్ ఎక్కడైనా సరే మొత్తం సృష్టి ప్రారంభం ఎప్పుడో కూడా కేంద్రం లేక బిందువు, ఒక బిందువు కేంద్రంగా ముందు ప్రజ్ఞగా, ఆ ప్రజ్ఞా కేంద్రముగా ఒక చోట బిందువుగా ఏర్పడుతుంది. ఆ బిందువుగా ఏర్పడిన తర్వాత దాని నుంచి అన్నీ ఏర్పడతాయి దాని చుట్టూ. అంటే ఈ సామర్థ్యం అంతా కూడా ఒక బిందువునందు ఇమిడ్చాడు భగవంతుడు. ఆయన చేసినటువంటిది. బిందువు అంటే పాయింట్ అంటారు ఇంగ్లీష్లో, దాన్నే సెంటర్ అంటాం. ఆ బిందువే కేంద్రం అవుతుంది. ఏమీ లేనట్టుగా ఉన్నటువంటి దాంట్లో ఒక కేంద్రం అనేటువంటిది, ప్రజ్ఞామయమైనటువంటిది, ఆ కేంద్రం వ్యక్తం అవుతుంది అవ్యక్తంలోంచి. ఎప్పుడైతే కేంద్రం అనేటువంటిది వ్యక్తమైందో అప్పుడు దాని చుట్టూ పరిధి ఏర్పడుతుంది. ఈ కేంద్రం లేకముందు పరిధి అనేటువంటిది ఎక్కడా ఉండదు. కేంద్రం ఎప్పుడైతే వ్యక్తంగా బయటకు ఏర్పడిందో అప్పుడు మిగతాదంతా చుట్టూ ఉన్నటువంటిదంతా పరిధి అవుతుంది. ఈ కేంద్రము, ఈ పరిధి అనేటువంటి ఈ రెండింటి యొక్క సంబంధమే మొత్తం సృష్టిగా విచ్చుకున్నటువంటిదంతా కూడా. దీన్నే సెంటర్ అండ్ సర్కంఫరెన్స్ అన్నారు అగ్నా విష్ణువులో. ఈ సెంటర్ కేంద్రం, ప్రజ్ఞామయమైనటువంటి కేంద్రం ఏర్పడ్డాన్ని, ఆ ఏర్పడేటువంటి దాన్ని ఏమంటారంటే అగ్ని అంటారు. అంటే అవ్యక్తములో ఉన్నటువంటిదంతా, ముందు అవ్యక్తములో ఉన్నటువంటిదంతా కూడా వ్యక్తమైనటువంటి రూపంలోకి ఒక బిందువుగా, ఒక కేంద్ర బిందువుగా ఏర్పడుతుంది. అలా ఏర్పడ్డాన్ని అగ్ని అంటారు. అందుకనే అగ్నిర్దేవానాం ప్రథమ అని చెప్తారు. దేవతల్లో
మొట్టమొదటివాడు అగ్ని అని. మొట్టమొదటివాడు అంటే అర్థం ఏమిటి? మనం దేవతల్ని ఎప్పుడు ఆవాహన చేసినా అగ్నిని మనం హవనం చేయాలి, ఒక హోమం చేయాలి, ఒక క్రతువులో అగ్ని కార్యం చేస్తాం. అప్పుడు అగ్నిం ఆవాహయామి, మొట్టమొదట ఆవాహనం చేసేటువంటిది అగ్ని అనేటువంటిది. అందుకని అగ్ని దేవానాం ప్రథమ. ఈ అగ్ని ప్రథమ ఎందుకనంటే అవ్యక్తమైనటువంటి స్థితిలోంచి వ్యక్తమైన స్థితిలోకి ఈ కేంద్రం అనేటువంటి బిందువు ఏర్పడడం అనేటువంటి దాన్ని అగ్ని అంటారు. ఆ అగ్ని అనేటువంటిది ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే అగ్ని కేంద్రం ఏర్పడిందో దాని చుట్టూ పరిధి, సెంటర్ ఏర్పడినప్పుడు దాని చుట్టూ సర్కంఫరెన్స్ అనేటువంటిది ఏర్పడుతుంది. సర్కంఫరెన్స్ మిగతా అంతా సర్కంఫరెన్స్ అయిపోతుంది, అదంతా వ్యాపించినటువంటిది. దీన్ని ఏమన్నారంటే విష్ణువు అన్నారు. అందుకని ఏమన్నారంటే అగ్నిర్దేవానాం ప్రథమ, విష్ణువు దేవానాం అవమహ. మొట్టమొదటిది అగ్ని, చివరిలో మొత్తం అంతటికి చుట్టూ ఉంచినటువంటి వాడు విష్ణువు అన్నారు. అందుకని ఈ రెండు కలిపి అగ్నా విష్ణు సజోషసే మా వర్ధంతు వాంగిరహ అని మనం ఆ సూక్తం, అగ్నా విష్ణు సూక్తం అనేటువంటిది దీనిలో ఉన్నటువంటి రహస్యాన్ని బయట చెప్పేటువంటిది. ఆ అగ్నా విష్ణు సూక్తాన్ని మనం చమకం అంటూ ఉంటాం. ఎందుకంటే చమే 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 అని వస్తుంది, చమకం అన్నారు. అందులో ముందు నమః నమః అని వస్తుంది కాబట్టి నమ్మకం అన్నారు రుద్ర సూక్తాన్ని. ఈ అగ్ని విష్ణువు అనేటువంటిది ఈ భగవంతుడు ఆయన ఏం చేశాడంటే అవ్యక్త స్థితిలోంచి సృష్టి మొత్తాన్ని వ్యక్త స్థితిలోకి తీసుకొస్తాడు. ఎప్పుడు కూడా అవ్యక్తంలోంచి వ్యక్తంలోకి, వ్యక్తంలోంచి మళ్ళీ అవ్యక్తంలోకి మారుతూ ఉంటుంది సృష్టి అనేటువంటి మొత్తం. అవ్యక్తము అన్న స్థితి ఏమిటి అంటే ఏమీ లేనటువంటిది కాదు, ఏమీ లేనట్టుగా ఉన్నటువంటిది, ఏమీ లేనట్టుగా అనిపించేటువంటిది అవ్యక్త స్థితి. దీన్ని ఏమన్నారంటే సీమింగ్ నథింగ్నెస్. సీమింగ్ నథింగ్నెస్ అంటే ఏమీ లేనట్లుగా ఉన్నటువంటి అనిపించేటువంటిది అర్థం. అంటే మనకేమీ లేనట్టుగా ఉంటుంది అంతాను. ఎందుకని మనం చిన్న ఉదాహరణ మనకు తెలియాలంటే, మనం రోజు అగ్గిపుల్ల తీసి ఇలా గీస్తాం, గీయంగానే వెంటనే మంట వస్తుంది. ఇది ఈ మంట గీయక ముందు ఉన్నదా లేదా? ఈ మంట అగ్ని యొక్క వ్యక్తమైన స్వరూపమే మంట. ఆ బయటకు వచ్చేటువంటి ఫ్లేమ్ అంటాను చూసారా మంటని, అది అగ్ని యొక్క వ్యక్తమైన స్వరూపం. అది అంతకుముందు ఉన్నదా లేదా? అంతకుముందు ఎక్కడుందండి? ఇది అగ్గిపుల్లలో ఉందా, అగ్గిపెట్టెలో ఉందా? దేంట్లో లేదుగా. మరి దేంట్లో లేకపోతే ఇలా గీయగానే ఎలా వస్తుంది అంటే అంతకుముందు అవ్యక్తముగా ఉన్నది. ఎక్కడ ఉన్నది? అంతటా ఉన్నది. ఎందుకని మీరు ఈ సృష్టిలో ఎక్కడ నుంచొని గీసినా ఫ్లేమ్ వస్తుంది. అది అంతటా ఉందే వస్తుంది, కానీ అంతటా కూడా కొన్ని చోట్లే ఉంటే కొన్ని చోట్ల లేకపోతే ఎలా రాదు. కానీ మనం ఎక్కడ దాన్ని ఏమంటారంటే ఇగ్నైషన్ అంటారు. ఇగ్నైటింగ్ అంటే ఇగ్నిషన్ అనేటువంటి చేయడం, అంటే దాన్ని గీసినట్టుగా అలా చేయడం వల్ల అవ్యక్తమైనటువంటి స్వరూపంలో ఉన్నటువంటిది వ్యక్తమైనటువంటి స్వరూపంలోకి రావడం జరుగుతుందన్నమాట. ఈ సృష్టి ప్రారంభం కూడా అలాగే జరుగుతుంది. ఈ సృష్టి ప్రారంభమేమో అవ్యక్తంగా ఉన్నటువంటిది, అంతటా అవ్యక్తంగా ఉన్నటువంటిది. అందుకని మనకి ఆకాశం మనం చుట్టూ ఈ ఖాళీ చోటు అనుకుంటున్నాం మనం. ఈ చోటంతా ఖాళీగా ఉన్నటువంటి చోటు అంటాం మనం. ఈ ఆకాశం అంతా చోటు. కానీ
మనకు ఎలా అనిపిస్తుంది? అందులో ఏమీ లేదు. మనమేదో వస్తువులు తెచ్చిపెడితే అప్పుడు అన్నీ ఉంటాయి, కానీ అంతకుముందు అందులో ఏం లేదనుకుంటాం. మనం తెచ్చిపెడితే ఉండేటువంటిది కాదు, అందులో అన్నీ ఉంటాయి. ఆ అన్నీ ఉన్నవి అవ్యక్తంలో ఉంటాయి. ఆ అవ్యక్తాన్ని ఏమంటారంటే సబ్జెక్టివిటీ అంటారు. ఇవన్నీ ఉంటాయి, సౌర కుటుంబాలు ఇవి మొత్తం అన్నీ కూడా అవ్యక్తములో ఉంటాయి. ఎక్కడ? ఆకాశంలో ఉంటాయి. ఈ ఆకాశంలో అవ్యక్తంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాటిని వ్యక్తమైనటువంటి స్థితిలోకి తీసుకురావడమే సృష్టి అనేటువంటి కార్యక్రమం. అంటే అంతకుముందు లేని దాన్ని సృష్టించినట్టుగా ఉంటుంది, ఏదో మ్యాజిక్ లాగా. లేనిది కాదు, అంతా ఉన్నదే, ఎప్పుడూ ఉన్నదే. కానీ అవ్యక్తమైన స్థితిలో ఉన్నది వ్యక్తమైన స్థితిలోకి వచ్చింది. ఎలా అయితే అగ్గిపుల్ల గీసినప్పుడు అంతకుముందు ఎందులోనూ ఎక్కడా లేనటువంటి మంట అనేటువంటిది గీసినప్పుడు ఎలా అయితే వచ్చిందో, లేకపోతే మనం స్టవ్ దగ్గర లైటర్ పెట్టి చెక్మని నొక్కుతాం, చెక్మని వస్తుంది, స్పార్క్ వస్తుంది. ఇదంతా కూడా మనం రోజు చూస్తూ ఉంటాం, కానీ అది ఏమిటో మనకేం తెలియదు. మన పనులన్నీ చేసుకుంటూ ఉంటాం. దాంతోనే సృష్టి యొక్క విధానం దాంట్లోనే మనకు ఉంది. ఇదంతా సృష్టి యొక్క విధానాన్ని మనం సూచిస్తుంది. మనకు చూడం కాబట్టి తెలియదు. అక్కడ అంతటా నిండి ఉన్నటువంటిది అవ్యక్తమైన స్థితిలో ఉన్నటువంటిది ఇలా అయ్యేప్పటికీ అది వ్యక్తమైన స్థితిలోకి వస్తుంది. అది ఎలాగంటే బిందువుగా వస్తుంది అన్నారు. అందుకని భగవంతుడు ఏం చేశాడంటే బిందువునందే సర్వ సృష్టి సామర్థ్యమును ఇమిడ్చాడు. అలా ఇమిడ్చినటువంటి వాడు ఎటువంటి వాడు? సంపూర్ణ స్వరూపుడు భగవంతుడు. అందుకే శూన్యం కాదు, పూర్ణం అన్నారు ఆకాశం. ఈ మొత్తం దీని అందరినీ కూడా మనం శూన్యంగా కనిపిస్తుంది మనకి, కానీ ఏమన్నారంటే శూన్యం కాదు, అంతటా ఆల్ పొటెన్షియల్గా ఉన్నటువంటిది. కాబట్టి దీన్ని పూర్ణమద పూర్ణమిదం, అంతా పూర్ణం, శూన్యం కాదు పూర్ణము అన్నారు. ఈ మొత్తం మనకు శూన్యంలా కనిపిస్తుంది. సీమింగ్లీ నథింగ్ అంటే ఏమీ లేనట్టుగా కనిపించడం. ఈ సీమింగ్లీ నథింగ్ అనేటువంటి దాంట్లోంచి అపారెంట్లీ సంథింగ్ అనేటువంటి దాంట్లోకి వస్తుంది అన్నారు. అంటే ఈ వ్యక్తంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ జీవరాశులు, ఇవి అన్నీ మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ కనిపించేటువంటి స్థితి ఏమిటి? అని వ్యక్త స్థితి అన్నారు. ఈ వ్యక్త స్థితి కూడా స్థిరంగా పర్మనెంట్గా ఇలాగే ఉంటుందా? ఉండదు. మళ్ళీ అవ్యక్త స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే దీన్ని సృష్టి అన్నారు. వ్యక్త స్థితిలోకి రావడం, అవ్యక్తమైన స్థితిలోకి వెళ్ళిపోవడాన్ని ప్రళయం అన్నారు. అంటే డిజల్యూషన్. దాంట్లోంచి దీంట్లోంచి దాంట్లోకి మారుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకని జగత్ అన్నారు. జగత్ అనే పదం గమ్మత్ అయినది. జగత్ అంటే అంటే గమనం, అంటే మూమెంట్, కదలిక. ఈ జగత్ అని ఎందుకు వచ్చిందంటే గమ్ అనేటువంటిది జగగా మారుతుంది. ఆ గమ్ అనే పదం జగ అనేటువంటి పదంగా మారుతుంది. కానీ గగత్ అనేటువంటిది కాకుండా జగత్ అవుతుంది అన్నమాట. అది గమ్ అనేటువంటిది మారుతూ ఉండేటువంటిది జగత్ అంటే. దేంట్లో మారడం? సృష్టిగా వచ్చేటువంటిది, మళ్ళీ సృష్టిగా ఉన్నటువంటిది, మళ్ళీ ప్రళయంలోకి, మళ్ళీ ప్రళయంలోని సృష్టిలోకి, అటునుంచి ఇటు మారుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని జగత్ అన్నారు. అదే అర్థంలో ఉన్నటువంటిది. గమనం వల్ల జనించున్నది. గమనం అనేటువంటిది అంటే కదలిక, అటు ఇటు కదలికల నుంచి అంటే పుట్టుట, దాంట్లోంచి పుడుతుంది. అందువల్ల దాన్ని జగత్ అన్నారు. గమనం నుంచి పుట్టేటువంటిది. ఇప్పుడు ఈ అగ్ని అనేటువంటిది, బిందువు అనేటువంటిది, దీన్నే ఒక పైథాగరస్ అనేటువంటి ఆయన ఉన్నారని చెప్పా కదా, ఆయన ఒక వాక్యం ఇచ్చాడు. ఆయన అలాంటి వాక్యాలు ఇస్తూ ఉంటాడు. ఈ సృష్టి మొత్తం ఎలా వచ్చిందంటే
ఫ్రమ్ సీమింగ్ నథింగ్నెస్ ఇంటూ అపారెంట్ సంథింగ్నెస్ ది హోల్ క్రియేషన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అన్నాడే. ఏమీ లేనట్టు కనిపిస్తూ ఉంటుంది. విత్తనం ఉంది, మర్రి చెట్టు విత్తనం తీసుకున్నాం. మర్రి చెట్టు విత్తనం ఎందుకు తీసుకున్నాము? అన్నీ ఏదైనా తీసుకోవచ్చు, కానీ మర్రికాయని ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నారంటే మర్రి చెట్టు కాయ, మర్రి విత్తనం, మర్రి కాయ ఎంత ఉంటుంది? చాలా చిన్నదిగా ఉంటుంది మర్రి పండు. ఈ మర్రి పండులో మనం లెక్క పెట్టడానికి వీలైన విత్తనాలు ఉంటాయి. చిన్న 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 విత్తనాలు ఉంటాయి, మర్రి విత్తనాలు. ఎన్నున్నాయో లెక్క పెట్టలేం మనం, అంత చిన్నగా ఉంటాయి విత్తనాలు. ఈ విత్తనాలు ఎంత చిన్నగా ఉన్నాయో మర్రి చెట్టు అంత పెద్దగా ఉంటుంది. చూడండి తమాషా. చెట్లన్నింటిలోకి బాగా వ్యాపించేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది మర్రి చెట్టు. అలా ఓడలు దిగి అలా 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 కొన్ని చోట్లయితే అసలు ఏది మెయిన్ చెట్టు ఎక్కడని కూడా గుర్తుపట్టలేము, అంత వ్యాపించేస్తుంది మొత్తం మర్రి చెట్టు. ఇంత పెద్ద మర్రి చెట్టును ఎంత విత్తనం, చిన్న అసలు సూక్ష్మమైనటువంటి విత్తనం నుంచి బయటకు వచ్చింది. ఇంతకంటే ఇంక అసలు సృష్టిలో ఉన్నటువంటి చిత్రం ఉందే, భగవంతుడి సామర్థ్యం ఎలా ఉందో అనేటువంటిది. అంటే ఈ చిన్నగా ఉన్నటువంటి ఈ విత్తనంలో మర్రి చెట్టు అంతా కూడా ఉంది. ఎలా ఉంది అంటే సామర్థ్యం రూపంలో మొలకెత్తేటువంటి సామర్థ్యంగా ఉంది. ఇందులోంచి ఆ సామర్థ్యం నుంచి మొలకెత్తడం అంటే ఏమిటి? చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలో అవ్యక్తముగా ఉన్నటువంటి దాన్ని వ్యక్తంలోకి తీసుకురావడం, అది మొలకెత్తడం అంటే. అలాగే గర్భంలో మనం పడినటువంటి శిశువు, మనందరం కూడా తల్లి గర్భంలోకి ప్రవేశించినప్పుడు అంత మర్రి విత్తనంలాగా అంత సూక్ష్మాది కంటికి కూడా అసలు కనబడినటువంటి అవ్యక్తమైనటువంటి రూపంలో మనం ప్రవేశించినటువంటిది. అక్కడి నుంచి చుట్టూ ఉన్నటువంటి అవ్యక్తంగా ఉన్నటువంటి దాంట్లోంచి వ్యక్తమైనటువంటి దాంట్లో కట్టుకోవడం ఉంది. ఇదే అన్నిటికీ ఒకటే ఫార్ములా. ఏమిటిది? అగ్ని, విష్ణువు. ఇది అలా ఇలా ఏర్పరిచినటువంటి భగవంతుడు ఉన్నాడు. ఒక చిన్న బిందువులో ఇంత సామర్థ్యాన్ని ఏర్పరిచింది ఎవరు? భగవంతుడు. మనం చేయగలమా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది ఇప్పుడు. నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పటికీ కూడా విత్తనాలు మొలిపించగలరా? ఇప్పటికి కాదు, ఎప్పటికీ చేయలేరు ఆ పని. మానవుడు అనేటువంటి వాడు ఎన్నిటినైనా సరే తయారు చేయగలడు, సృష్టించగలడు వాడికి ఉన్నటువంటి తెలివితేటలతో. దాన్ని ఏమంటారు? మ్యాన్ మేడ్ అంటారు దాన్ని. మానవుడి చేత సృష్టింపబడినటువంటిది. మానవుడు సృష్టికర్త అనుకుంటాడు వాడు ఇమిటేషన్, సృష్టికర్తకి ఇమిటేషన్ చేయగలడు, అందుకని సృష్టిస్తాడు. ఇవన్నీ సృష్టించినా ఇవన్నీ మ్యాన్ మేడ్. కానీ భగవంతుడి చేత సృష్టింపబడి ఉన్నాయే, ఈ మ్యాన్ ఎవడైతే ఈ మైండ్ హ్యూమన్ మ్యాన్ అంటే అర్థం ఇక్కడ హ్యూమన్ బీయింగ్ అనమాట. వీడిని సృష్టించిన వాడు భగవంతుడు అని గుర్తుపెట్టుకోవాలి, వాడిని మర్చిపోకూడదు. ఈ సామర్థ్యములతో ఉన్నటువంటి వీడి తెలివితేటల్ని వీటన్నిటిని కూడా సృష్టించింది ఆ భగవంతుడు. అది క్రియేషన్, ఇది ప్రొడక్షన్. అది క్రియేషన్, ఇది రీప్రొడక్షన్. అది సృష్టి అనేటువంటిది. సృష్టికర్త ఆయన. అందుకని ఈ సామర్థ్యము అనేటువంటి ఉందే, దీన్ని ఇమిడ్చినటువంటి వాడు భగవంతుడు. ఇలా ఇమిడ్చాడు కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఆయన సంపూర్ణ స్వరూపుడు అని తెలుస్తుంది. అది దీనిలో ఈ ఒక్క వాక్యంలో అంత అర్థం ఉంది. భగవంతుడు బిందువునందే సర్వసృష్టి సామర్థ్యమును ఇమిడ్చిన సంపూర్ణ స్వరూపుడు అన్నారు. సంపూర్ణ స్వరూపుడు అంటే అదే అర్థం. అది ఫుల్ సంపూర్ణత్వం. విత్తనమునందు వృక్షమును, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మర్రి విత్తనంలో మర్రి చెట్టు అంతటిని కూడా అందులో విడిచిపెట్టాడు. మామూలు విషయం అది. విత్తనమునందు వృక్షమును, గర్భమునందు జీవిని. అందుకని ఈ రెండు ఉదాహరణలు మర్చిపోకూడదు మనం. మనందరం అలాగ వచ్చిన వాళ్ళే కదా. అందుకని గర్భమునందు జీవిని ఇమిడ్చిన వాడు, అది ఇమడ్చడం అంటారు.
ఇమర్చడం అంటే అంత పెద్దదాన్ని చిన్నది ఇంకా చిన్నగా ఇంకా చిన్నగా అది లోపల ఇమిడ్చాడంటే ఏ రూపంలో ఇమిడ్చాడు? మనకి సామర్థ్యం అది. ఆ విత్తనాన్ని మనం మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినా అందులో ఏం మర్రి చెట్టు కనబడదు మనకి. కానీ అందులోంచే మొలకెత్తి వచ్చి అంత పెద్ద మహావృక్షం అవుతానంటే అర్థం. ఇంత పెద్ద మహావృక్షం ఆ ఒక్క చిన్న దాంట్లో ఇమిడ్చి పెట్టబడింది. లేకపోతే బయటికి రావాల్సిన లేనిది రాదు. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, లేనటువంటిది బయటికి రాదు. అసలు లేనిదే ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్నటువంటిదే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విధంగానూ అవ్యక్తంగానూ ఉన్నటువంటిది వ్యక్తంలోకి వచ్చి బృహత్ రూపం అంటే చాలా పెద్ద రూపం. అందుకని భగవంతుని ఏమన్నారంటే అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతో అని వేదంలో ఉంటుంది మంత్రం, ఉపనిషత్తులో. అణోరణీయాన్ సూక్ష్మంలో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రూపంలో ఉన్నటువంటిది. మహతో మహీయాన్ పెద్దది, వాటిలో అన్నిటికంటే పెద్ద స్వరూపమైనటువంటిది. ఈ రెండు కూడా కలిగినటువంటిది ఏది? అది దాన్ని ఆత్మ అన్నారు, నేను అనేటువంటిది. అది ఎవరంటే భగవంతుడు. అది మనకి. అందువలన విత్తనమునందు వృక్షమును గర్భమునందు జీవిని ఇమిడ్చిన వాడు, అటువంటి వాడు ఆయన భగవంతుడు. అట్లా అయి కూడా అయితే ఎలా చేస్తున్నాడు ఈ ప్రొసీజర్ అంతానంటే పంచభూతములను అంటే పృథివీ ఆపస్తేజో వాయురాకాశులైనటువంటి వాటి పంచభూతములను ఒకదానితో ఒకటి కలుపుచు శరీరములు అను పట్టణములను సృష్టించును. శరీరములు ఆకారములు, మర్రి చెట్టుకి మర్రి పండుకి మర్రి ఆకారం, దీని ఇంకో ఆకారం, ఇలాగా. అలాగే మనకు శరీరాలు, ఈ మన శరీరాలు ఈ ఆకారాలన్నీ కూడా ఏమిటంటే పట్టణములు. మనం ఎలా అయితే ఇల్లు కడతామో, ఇల్లు కడతాం కదా మనం, ఈ ఇల్లు కడతాం, నగరాలు కడతాం, ఇవన్నీ పట్టణాలు. ఇలాగా శరీరములు అను పట్టణములను సృష్టించును. వీటిని ఏమంటారంటే పురములు అంటారు. మనం ఊళ్ళు పట్టణాలు ఇవంటే దాన్ని సంస్కృతంలో పురములు అంటారు. అయితే ఆ కట్టినటువంటి పురాలన్నీ కూడా ఏమిటి? ఈ భూగోళాలు, సౌర కుటుంబాలు, ఇవన్నీ పురాలే. అలాగే మన శరీరాలు. నేను చెప్పుకున్న ఆ బ్రహ్మ పిపీలికము అని, బ్రహ్మ దగ్గర నుంచి దోమ దాకా బ్రహ్మ కూడా శరీరం ఉంది. ఆ బ్రహ్మ శరీరం ఏమిటి? ఆకాశమే. అందుకని ఈ పురములన్నిటినీ కూడా కడతాడు ఆయన, సృష్టిస్తాడు. సృష్టించిన తర్వాత ఏం చేస్తాడండి? అలా సృష్టించి ఖాళీగా అట్టే పెడతాడా? ఆ పురములలో తానే కాపురం ఉన్నటువంటి వాడు, తానే కాపురం ఉండి. అదేంటండి ఎన్నున్నాయి సౌర కుటుంబాలు? లెక్క పెట్టగలమా? ఒక మర్రి గింజలో మర్రి విత్తనాలు ఎన్ని అయితే లెక్క పెట్టలేమో, అలాగే సౌర కుటుంబాలు ఎన్నున్నాయో లెక్క పెట్టలేము. సౌర కుటుంబం అంటే ఒక సౌర కుటుంబంలో సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు ఇవన్నీ కలిపి ఒక సౌర కుటుంబం కదా. అలాంటి సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం అంటే సోలార్ సిస్టమ్. అలాంటివి ఎన్నున్నాయి అంటే ఎన్నున్నాయి? ఇన్ఫినిట్, లెక్కకు మిక్కిలి ఉన్నటువంటివి అవన్నీ. అవన్నీ ఎక్కడున్నాయి? అవ్యక్తమైనటువంటి రూపంలో ఉన్నాయి. ఆ అవ్యక్తంలో ఉన్నటువంటిది వ్యక్తంలోకి వస్తూ ఉంటాయి, మొలకెత్తినట్టుగా వస్తాయి, పెరుగుతాయి, విచ్చుకుంటాయి. అలా విచ్చుకోవడమే ఒక్కొక్క సౌర కుటుంబంలో ఒక గ్రహం బయటికి వ్యక్తం అవుతూ ఉండడం. అలా ప్రతి సౌర కుటుంబానికి కూడా మనకు ఎలా అయితే ఒక ఆయుష్
ఆయుష్కాలం ఉందో సౌర కుటుంబానికి కూడా దాని ఆయుష్కాలం దానికి ఉంది. దానికి ఏమిటి ఇవన్నీ సృష్టిస్తున్న బ్రహ్మకు కూడా ఆయన ఆయువు ఆయనకుంది, దాన్ని కల్పం అంటారు. ఆయన ఆయువు అయిపోయిన తర్వాత మొత్తం ప్రళయంలోకి వెళ్ళిపోతుంది. ఆ బ్రహ్మగారు కూడా ఎక్కడి నుంచి పుట్టాడో ఆ లోపలికి వెళ్ళిపోతాడు ఆయన, ఈ చతుర్ముఖ బ్రహ్మగారు. కల్పాంతం మళ్ళా కల్పం ప్రారంభం ఎప్పుడైతే ఆయనకి సంకల్పం వస్తుందో అసలు ఆయనకి ఈ సామర్థ్యం అంతా కలిగినటువంటి ఈ సంపూర్ణ పురుషుడు అని ఎవరు చెప్తారో ఆ పురుషుడికి అప్పుడు మళ్ళీ ఇవన్నీ బయటికి వస్తాయి. ఈ పురమల్లో తానే కాపురం ఉండి వేరువేరు జీవుల రూపంలో వెలుగొందుతున్నాడు, అలా ఉంటాడు. ఈ పురమలలో తాను ఉంటాడు కాబట్టి అందువల్ల ఆయన పురుషుడు అంటారు. పురుషుడు అంటే మన అర్థంలో పురుషుడు స్త్రీ అని అర్థం కాదు. పురుషుడు అంటే ఒక ఆకారం కట్టుకుని అందులో ఉండేటువంటి వాడు. పురిశాయతే ఇది పురుష అని ఒక ఆకారం అనేటువంటిది ఏర్పాటు చేసుకుని దాని యందు తాను ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన్ని పురుషుడు అంటారు. అది భగవంతుడు. ఆయన మాత్రం ఎప్పుడు మారడు, స్థిరమైనటువంటి స్వరూపం భగవంతుడిది. కానీ ఆయన నుంచి వచ్చేటువంటి సృష్టి మాత్రం నిరంతరం మార్పులకు గురవుతూ ఉంటుంది. మన శరీరాలు, మన ఇవన్నీ కూడా అంతే. మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడు నిత్యం మారిపోతూ ఉంటుంది. ఎంత మారిపోతూ ఉంటుందంటే మన శరీరం మనం చూస్తాం, ఇది నిత్యంగా ఇలాగే ఉంటుంది అనుకుంటాం. కనీసం మనం జీవించి ఉన్నాడనే ఇలాగే ఉంటుంది శరీరం, మన శరీరమే కదా అని అనుకుంటాం. కానీ ఏం జరుగుతుందో తెలిసినా ఈ శరీరం దేంతో అయితే చేయబడిందో అణువులు, పరమాణువులు, ఆ పరమాణువులు ఉన్నాయి. ప్రతి క్షణము కూడా కొన్ని కోట్ల పరమాణువులు ఈ శరీరంలోంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆకారం ఇలా ఉంటుంది, దీంట్లోంచి కోట్ల కోట్ల పరమాణువులు వెళ్ళిపోతూ ఉంటాయి, ఇంకా కోట్ల పరమాణువులు ఇంట్లోకి వస్తూ ఉంటాయి. కాబట్టే ఈ ఆకారం కొన్ని సంవత్సరాల పాటు నిలబడుతుంది. ఇది మనకి తెలియదు, కనబడదు. కోటాను కోట్ల పరమాణువులు ఆకాశంలో జరుగుతూ ఉంటుంది. నిరంతరం మన శరీరం అనేటువంటి ఆకారంలోకి వస్తూ ఉంటాయి. అంతకుముందు ఇందులో ఉన్నటువంటి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎలాగంటే మా ఒక నది ఉంది, కృష్ణా నది. ఇక్కడికి నది ఉందనుకోండి, నది ఒడ్డుకి వెళ్ళి చూస్తాం. అలా చూస్తుంటే నది నీళ్ళు ప్రవహిస్తూ ఉన్నాయి, నీళ్లు కనబడుతున్నాయి, నది అంటాం మనం. కానీ ఏం జరుగుతుంది, అలా చూస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం, మన దగ్గర ఎదురుకుండా నది కనబడుతూ ఉంటుంది. కానీ కోటాను కోట్ల నీటి బిందువులు అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి, ఎక్కడ ఆగవు. అలా ఆగితే దాన్ని నది అనరు, అది నది ప్రవాహం. అది మన కళ్ళ ముందే వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ మనకు కనిపించేది ఏముండే అవన్నీ కనిపించవు. మనకి నది ఆ నీళ్ళ కనిపిస్తుంటే ప్రవాహం మనకు. అలాగే మన శరీరంలో కూడా అంతే. అందువల్ల వీటిని ఏం చేశాడంటే పంచభూతములలో 11 ఇంద్రియములను వెలుగున ప్రకాశించును అలా చేశాడు. దీనికి మళ్ళీ ఇవేమిటేమిటో మాస్టర్ గారు ఇక్కడ వివరిస్తారు మన బ్రాకెట్లో, ఇక్కడే తాత్పర్యంలోనే. పంచభూతములు, భూతములంటే భూతాలంటే మన భూతాలు దెయ్యాలనుకున్నాం, అవి కావు. భూతములు అంటే భూ సత్తాయాం అంటే ఒక ఎగ్జిస్టెన్స్లోకి వచ్చినటువంటివి భూతములు. అంటే ఈ పంచభూతములు, ఆ పంచభూతములు అనేటువంటివి వాటి వల్ల వాటి నుంచి నెక్స్ట్ ఏమొస్తే వాటిలోంచి 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు అన్నవి. ఈ పంచభూతములు 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు అనేటువంటివి 15 రూపాలవి. ఇవి కాకుండా వీటికంటే కొంచెం పైనటువంటిది మనస్సు, ఇది 16వది. వీరితో జీవుని వృత్తాంతములు కల్పించుకొని వినోదము చేయుచుండును. అది వాడు చేసే పని. భగవంతుడు ఇంతకీ ఏం చేస్తూ ఉంటాడంటే ఆడుకుంటూ ఉంటాడు. వాడికి ఏం పని పాడు. మనకైతే చాలా పనులు ఉన్నాయండి, చూసారా? మనకి తెల్లారు లేస్తే ఎన్ని పనులండి మనకి. మరి ఆ భగవంతుడికి ఏమీ పని లేదు, ఆడుకుంటూ ఉంటాడు. ఏమాట ఆడుకుంటాడు? మనలో ఈ పంచభూతాలని
కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలని, మనస్సుని, బుద్ధి, చిత్తం, అహంకారం వీటన్నిటిని ఇలా చేసి వాటిని ఆడుకుంటూ ఉంటాడు. పిల్లవాడు కూర్చొని ఆడుకుంటుంటాడు చూసారా, అలా ఆడుకుంటూ ఉంటాడు వాడు. అట్టి అవ్యయమైన అచ్యుతుడు. అవ్యయం, వ్యయం అంటే ఖర్చు అయిపోవడం, వ్యయం అంటే అయిపోతూ ఉండడం, ఖర్చు అయిపోవడం. ఆయన అవ్యయుడు, ఆయన ఎప్పుడూ అయిపోడు. అట్టి అవ్యయుడైన అచ్యుతుడు నా మనస్సున స్ఫురించిన వాక్కులను పుష్పముల కూర్పున ఏర్పడి, అది అంటే సుఖయోగేంద్రుడు కదా ఇవన్నీ చెప్తున్నటువంటిది, భగవంతుని స్తోత్రం చేస్తున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, అటువంటి అచ్యుతుడు నా మనస్సున స్ఫురించిన వాక్కులు అను పుష్పముల కూర్పున ఏర్పడిన స్తోత్ర మాలికను కల్పించుకొనుగాక అన్నాడు. వినుటకు ఇంపైన నవరసములతో తేనెలు ఉట్టిపడినట్లు పరమ భాగవతజనుల హృదయమున భావనలు కలిగించినట్లు వెలువడుగాక. ఈయన స్తోత్రం చేస్తున్నాడు. ఆ స్తోత్రం ఈయన మనస్సులో, మనం భగవంతుని స్తోత్రం చేస్తాం. ఈయన ఏమంటాడంటే నా మనస్సుకు స్ఫురించినటువంటి వాక్కులను, ఆ వాక్కు అనేటువంటి పుష్పములు, ఒక్కొక్కటి ఒక్కొక్క పుష్పంలాగా, ఆ పుష్పములతో చేసినటువంటి ఒక మాలిక, వాటన్నిటినీ ఒక మాల కట్టినట్టుగా ఆ మాలికలాగా. అందులో ఏమున్నాయి? వినుటకు ఇంపైన నవరసములతో తేనె ఉట్టిపడినట్లు పరమ భాగవత జనుల హృదయమున కలిగించినట్లు వెలువడుగాక. నేను చేస్తున్నటువంటి స్తోత్రం ఆ రకంగా వెలువడుగాక అంటాడు సుఖయోగేంద్రుడు. దీంట్లో ఏమిటి నవరసాలు అంటే శృంగారము, వీరము, హాస్యము, అద్భుతము, రౌద్రము, శాంతము, కరుణము, బీభత్సము, భయానకము అనేటువంటివి ఈ 9 నవరసములు అంటారు. ఇవి కావ్యమునందు పాత్రలు అనబడు ఆలంబనములలో కల్పింపబడిన వాతావరణం రూపమైన ఉద్దీపములతో పాత్రల చేష్టల వర్ణించుట వలన కలుగు అనుభవములతో, అంటే ఏమిటి, మనం ఒక కథ, అదే ఒక నాటకం లేకపోతే ఓ సినిమా అనుకోండి, దాంట్లో ఏమిటి, అది రచించినటువంటి వాడు ఉంటాడే, వాడి మనసులోకి వచ్చినటువంటి స్ఫురణతో వాడి వాక్కుల రూపంలో వచ్చి వాడు కథగా రూపొందించినటువంటిది. దాంట్లో ఇప్పుడు చెప్పినటువంటి 9 రసాలు అనేటువంటివి ఉన్నాయే, దీనితో కూడినటువంటి కథ అనేటువంటి దాన్ని ఏం చేస్తారు, ఈ కథని మళ్ళీ ఒక రూపకంగా, అంటే ఒక నాటకంగా వాళ్ళు అభినయిస్తూ ఉంటారు. అదే మనం చూస్తూ ఉంటాం కదా, మనం కూడా చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అలాగా ఈ పాత్రలు, అంటే ఎవరైతే వీటిని అభినయిస్తారో వాటిని పాత్రలు అంటారు. ఈ పాత్రలు అనబడు ఆలంబనములతో కల్పింపబడిన వాతావరణ రూపమైన ఉద్దీపనం. అప్పుడు దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఇలా చేస్తుంటే అబ్బా, మనం చేస్తున్నప్పుడు ఎవరు ఆ వేషం వేశాడో వాడు గుర్తుంటాడు మనకి. వాడు రాముడు అందాం, వాడు రాముడో ఎన్టీ రాముడో, వాడు వేషం వేసినప్పుడు వాడు రాముడుగా మనకు కనిపిస్తాడు, రాముడు అంటాం మనం. ఆ రావణుడు యుద్ధం చేస్తారంటాం. అంటే ఏమిటి, ఆ పాత్రలుగా ఆయన అంత ముందు ఇచ్చినటువంటిది ఈ రకంగా ఆ కథగా మనకు కనిపిస్తుంటే, పాత్రల చేష్టలు వర్ణించడం వల్ల గన అనుభవములతో పరవశత్వమునకు సహకరించు సాత్విక భావములు అనబడు ఆవేశ ప్రవృత్తులతో మనకి ఏమవుతుంది, వాడు అక్కడక్కడ చక్కగా మంచిగా ఉన్నటువంటి వాడు ఒకడు, ఒక హీరో లాంటి వాడు, రెండోవాడు ఒక విలను, ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం. ఎప్పుడు వాడిని చూడంగానే మనకు కోపం వస్తుంది, వీడు దుష్టుడు, వీడంతా చేస్తున్నాడు అని. వీడిని చూడంగానే అబ్బా ఎంత బాగున్నాడు, మంచివాడు అని వస్తుంది. ఇవన్నీ సాత్విక భావాలు అనేటువంటివి. దానివల్ల ఆవేశ ప్రవృత్తులతో వివిధత్వముల కారణముగా సంచారి భావములతో అఖండ అనుభూతి అనబడు రససిద్ధి కలిగించును. ఈ భగవంతుడు ఆడుకున్నటువంటి ఆట వల్ల ఏం జరుగుతుందో ఇదన్నమాట. ఇవన్నీ సృష్టించింది ఎందుకంటే, ఇవన్నీ ఎందుకు ఆడుకుంటున్నానంటే దానివల్ల చివరికి రససిద్ధి కలిగించును.
ఆయన ఆట వల్ల. ఇది అంతర్యామి యందు కల్పింపబడినచో, ఈ అంతర్యామి అయినటువంటి భగవంతుడు కదా ఇదంతా కల్పించేటువంటిది. అప్పుడు ఏమవుతుంది? రసానందమే మోక్షానుభూతి అగును. ఈ రసానందం అంటారు, ఈ ఎక్స్పీరియన్స్, డివైన్ ఎక్స్పీరియన్స్, దాన్ని మోక్ష ఆనందము అంటారు. లేనిచో బ్రహ్మానందమునకు సహోదర స్వరూపం మాత్రమే అగును. అంటే ఇదంతా కూడా అంతర్యామికి సంబంధించినటువంటిదిగా మనం తెలుసుకున్నప్పుడు మోక్షానందం అవుతుంది. లేకపోతే మామూలు కథగా మనం సినిమాల వాటి చూస్తుంటే, వెళ్ళేది కావ్యాన్ని చదువుకున్నప్పుడు చూస్తుంటే, మామూలుగా ఒక కావ్యం చదువుకున్నప్పుడు, ఒక కథ చదువుకున్నప్పుడు, అప్పుడు కూడా మనకు ఒక రకమైన ఆనంద స్థితి, బాగుంది అనిపిస్తుంది. కానీ అది మోక్షానందానికి సహోదరంగా, కానీ మోక్షానందం కాదన్నారు. భగవంతుడికి అంతర్యామైనటువంటి భగవంతుని పరంగా కాకపోతే మోక్షానందం కాదు. అది ఊరికే అది కూడా ఆనందమే, కానీ ఆ ఆనందంలా కనిపిస్తుంది కానీ కాదు. కొందరు భక్తిని కూడా 10వ రసంగా చూపింపజూచరి. అండ్ 9 రసాలు ఏమిటి? భక్తి అనేటువంటిది కూడా ఒక రసమే అన్నారు. మరికొందరు వాత్సల్యం 10వ రసం అని కొంతమంది చూపించారు. అంటే తర్వాత ఇవి కూడా రసాలుగా యాడ్ చేసేయండి అని. కానీ అఖండానుభూతి కలిగించినవి 9 మాత్రమే. నిన్న మనం చెప్పుకున్నాం సార్, సాయంత్రం 9 అనేటువంటి నెంబర్ సృష్టి నెంబర్ అని, సృష్టికి సంబంధించినటువంటి సంఖ్య 9. ఆ 9 అనేటువంటిది కాస్మిక్ నంబర్. అందువల్ల ఈ రసాలు అనేటువంటివి కూడా ఆ 9 రసాలు అన్నారు, కానీ నువ్వు 10వది ఇవన్నీ కూడా యాడ్ చేస్తానంటే కుదరదన్నారు. మిగిలినవి వానిలోకి దారి తీసి మాయమగుచుండును. మిగిలినవి పుట్టినటువంటివన్నీ కూడా ఆ 9 ఏవైతే భగవంతుడు చేశాడో వాటిలోకి వచ్చి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మాయమైపోతుంటాయి. కానీ మనకి ఆ 9 అనేటువంటి సంఖ్య ప్రకారమే ఉంటాయి. అందుకనే ఆ సంఖ్య యొక్క రహస్యం అది. ఇక్కడ మాస్టర్ గారు మనకి ఈ రసాలన్నింటిలో కూడా రాజు ఎవరు అంటే శృంగారము అని చెప్పారు. ఇందాక ఒక మాట వాడారు, అది కనుక అంతర్యామి యందు కల్పింపడినతో రసానందమే మోక్షానుభూతి యగును అని. అలా కలిగించగలిగేది ఏది అంటే శృంగారము అన్నారు. అంటే అర్థం ఏమిటి అంటే అసలు భాగవతం కూడా ఏ రసం ఇది భాగవతం అంటే శృంగార రసము అని చెప్పారు. ప్రధానమైంది అంటే జీవుడు అనేటువంటి వాడు ఈశ్వరుడి యందు వాళ్ళ మధ్య జరిగేటువంటి ఆ సంబంధాన్నే, ఆ నిలిపేదాన్నే శృంగారము అన్నారు. అంటే మనం లోకల్లో మామూలుగా శృంగారం ఏదైతే అనుకుంటున్నామో ఇది దాని అభాస తప్ప అసలు దీనికి దానికి సంబంధం లేదు. ఎందుకంటే భక్తుడు అనేటువంటి వాడు భగవంతుడి యందు ఏదైతే కలుగుతుందో వాడి జీవుడికి ఈశ్వరుడికి ఇక్కడ జరిగేటువంటి సంబంధం, దాన్ని శృంగారము అన్నారు. అందువల్ల వాడిని ఉద్దేశించేట్టుగా అంటే వాడి వైపుగా మనం మసలటం అనేటువంటి జరిగినప్పుడు ఉండేది శృంగారము. దానికి లోబడ్డవే మిగతావన్నీ, దానిలోకి దారితీసేట్టుగా మిగతావన్నీ కూడా ఉంటాయని. ఇప్పుడు ప్రహ్లాదుడు ఆయన స్వామి భక్తుడు అయితే ఆ కథలో మనం కనుక చూస్తే అద్భుత రసం ఉంటుంది, రకరకాల రసాలన్నీ, కరుణరసం ఉంటుంది, మిగతా రసాలన్నీ కూడా కనబడతాయి. కానీ అన్నీ కూడా దేనిలోకి విడిపోతూ ఉన్నాయని చూసుకుంటే శృంగారం అనే దానిలోకి, అంటే పరమాత్మలోకి దారితీసేట్టుగా, చివరికి ఆయనలోకి మనం తాదాత్మ్యం చెందేట్టుగా తీసుకెళ్ళేట్టుగా ఉంటాయి. అలా అదే నిజమైన రసానందాన్ని, మోక్షానుభూతిని కలిగించేటువంటిది. కాబట్టి 9 ఉంటాయి తప్ప మిగతావి దానిలో లోపడవే తప్ప కొత్తగా ఇంకోటి ఏదో ఉండదు అనేది ఇక్కడ చెబుతున్నారు అన్నమాట. అలాగే ఇందాక ఇంకో మాట కూడా చెప్పారు, అవ్యయుడు అంటూ ఆయన తాదాత్మ్య స్థితిని తనకు లేక కాదు, సుఖమహర్షి పరీక్షిత్తును కూడా ఆ స్థితిలోకి తీసుకెళ్ళడం అనేది చేస్తున్నాడు. ఆయన ఆ స్థితిలోకి తీసుకెళ్ళడం కోసం చెబుతూ ఉన్నాడు ఒక్కొక్క వర్ణన పరమాత్మ గురించి. ఆయన అవ్యయుడు, అచ్యుతుడు అని చెప్తూ ఇక్కడ మాస్టర్ గారు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి. అంటే ఆయన అవ్యయుడు అని చెప్పడానికి చెబుతూ ఆయన అనుగ్రహం వల్ల సృష్టిస్తున్న బ్రహ్మదేవుడికి కూడా తన సృష్టి ఎన్ని రకాలుగా వస్తుందో బ్రహ్మదేవుడికి కూడా తెలియదుట. అదేంటండి, సృష్టి చేసే బ్రహ్మదేవుడికి కూడా సృష్టి ఎన్ని విధాలుగా వస్తుందో తెలియదా అనడానికి బాగా అర్థమయ్యేట్టుగా మాస్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. బియ్య బస్తాల వ్యాపారం చేస్తుండేట ఒకడు.
ఎన్నెన్ని బస్తాలో వెళ్ళిపోతుంటాయి. బస్తాల లెక్కలు చెప్పగలడు, బియ్యపు గింజల లెక్క చెప్పగలడా అన్నారు. వాడు అమ్మినటువంటి ఒక బస్తాలో ఎన్ని బియ్యం గింజలు ఉన్నాయా అని అడిగితే చెప్పగలడండి. అదేమిటయ్యా మరి రోజు ఇన్ని అమ్ముతున్నావు నీకు తెలియదా అంటే వాడు తెలియదు. అలాగే బ్రహ్మకి సృష్టి మొత్తం యొక్క వివరాలు బ్రహ్మకి తెలియవు, బ్రహ్మ ద్వారా జరిగిపోతూ ఉంటాయి. అది కొన్నటువంటి విచిత్రం. రహస్య ప్రకాశం. భగవంతుడు పరిపూర్ణ స్వరూపుడు, అది మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. పరిపూర్ణత్వం అనేటువంటిది భగవంతుడి యొక్క స్వరూపం. అనగా ప్రతి బిందువునందు సమస్త సృష్టికిని కావలసినవన్నీ అంతర్యామిగా ఎమిడి ఉండును. ఇందా మనం చెప్పుకున్న ఉదాహరణ. అందుండి పంచభూతములను సృష్టించును. అవి ఏ పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశమను స్థితులు. పంచభూతాలంటే 5 స్థితులు, 5 స్టేట్స్. మనకి 5 ఎలిమెంట్స్ అంటూ ఉంటాం ఇంగ్లీష్లో. 5 ఎలిమెంట్స్ అనేవి 5 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటారు. పంచభూతములు అంటే 5 స్థితులు. ఈ 5 స్థితులు అనేటువంటివే పృథివీ, ఆపస్, తేజో, వాయురాకాశాలు. వారి సమ్మేళనమున పురములను సృష్టించును. సమ్మేళనం అంటే వాటిని కాంబినేషన్స్ చేసి వాటి ద్వారా ఆకారములు, పురములు సృష్టించును. అవే అణువులను, జీవ కణములను. ముందు అణువులతో అణువులు తయారవుతాయి, అణువులతో జీవ కణములు తయారవుతాయి. అంటే మనకి బయలాజికల్ సెల్ అంటారు చూసారా, జీవ కణములు, అవి తయారవుతాయి. దాంతో శరీరాలు తయారవుతాయి. అలాగే గ్రహతారకాదులు కూడా అలాగే తయారవుతాయి. మన శరీరాలే కాదు, గ్రహముల యొక్క శరీరాలు, తారకలు శరీరాలు, అవి కూడా అట్లాగే తయారవుతాయి. సృష్టించిన పురములలో తాను ఉండును. ఈ ఆకారాలన్నీ తయారు చేసి వాటిలో తానే ఉంటాడు. సముద్రమునందు మంచు కొండలు తేలుచుండును. వానికి నీటి అలల వలన, గాలి వలన, వేడి వలన చిల్లులు పడి కన్నములుగా, గుహలుగా ఏర్పడును. ఆ గుహలలో కూడా నీరు, గాలి, చోటు చేరి ఉండును. అట్లే దేహములను కల్పించిన దేవుడు దేహములందుండును. ఈ ఆకారములు, ఈ దేహాలు, ఆకారములు ఇవన్నీ కూడా కల్పిస్తాడు ముందు. ఇవి కల్పించి మళ్ళీ దాంట్లో ఆయన ఉంటాడు. ఎలా ఉంటాడనక ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. సముద్రంలో పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. ఆ కొండలకి ఏమవుతుందంటే ఈ నీటి అలల వల్ల, వాటి వల్ల కన్నాలు ఏర్పడి అవి గుహలుగా తయారవుతాయి. గుహలుగా తయారైన తర్వాత కూడా ఆ గుహల్లో ఈ నీళ్లు, ఈ గాలి, ఇవన్నీ కూడా అందులో చేరి ఉంటాయి. నీరు, గాలి, చోటు ఇవన్నీ అందులో ఉంటాయి కదా. చోటు అనేటువంటిది, చోటులోనే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నింటిలోనూ చోటు ఉంటుంది అనేటువంటిది ఫండమెంటల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. చోటు అన్నిటి అందు ఎందుకు ఉంది అంటే అన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి అని గుర్తుపెట్టుకుంటే మనకి తేలిగ్గా అర్థం అవుతుంది. అందుకని అవన్నీ చేరి ఉంటాయి. అట్లే ఈ దేహాలు అనేటువంటివి, శరీరాలు ఉన్నాయి. ఈ శరీరములు, దేహములు అనేటువంటి వాటిని కల్పించినటువంటి దేవుడు వాటి అందే ఉంటాడు. అంటే అన్ని రూపాల్లోనూ కూడా, అన్ని రూపాలంటే మనం గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మ దగ్గర నుంచి చీమ దాకా ఆ బ్రహ్మ పిపీలికము అని గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మ కూడా జీవుడే, ఈ సృష్టి చేసేటువంటిది. అందుకనే ఆయన ద్వారా జరుగుతుంది సృష్టి, ఆయన వల్ల కాదు. ఎవరు? బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ అనేటువంటి ఆయన. ఎందుకంటే మొట్టమొదట ఆయన సృష్టింపబడ్డాడు. ఆయన సృష్టింపబడిన తర్వాత ఆయన ద్వారా మిగిలినటువంటివన్నీ కూడా సృష్టింపబడుతున్నాయి. అందుకని ఈ అన్ని శరీరాల్లోనూ కూడా ఏమవుతుంది? ఆయనే ఉంటాడు దేహములందు. దేహములు అనే పురములను కల్పించి తానుండును కనుక పురుషుడు అనబడును. తాను మాత్రము వాని యందు దేనితోనూ అంటుకొనడు. వాటిలో ఉంటాడు కానీ వాటికి అంటుకొనడు. ఇది అసలు మనం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు ఈ అన్ని దేహాల్లోనూ అన్నిట్లోనూ అంతర్యామిగా ఉంటాడు, కానీ దేనికి అంటుకొనడం అనేటువంటిది మాత్రం ఉండదు.
అది భగవంతుడికి మనకి తేడా. మనం ఈ దేహంలో ఉన్నాం, శరీరంలో మనం ఉన్నాం, కానీ మనకి అతీతంగా లేము, అంటుకొని ఉండడం అంటే అర్థం ఏమిటి? ఈ శరీరం నాది, ఈ ఇంద్రియాలు నావి, ఈ మనస్సు నాది, బుద్ధి నాది, తర్వాత ఈ ఇల్లు నాది, వీళ్ళు నా వాళ్ళు, ఇవన్నీ దీన్ని సంగము అంటారు. అదే అంటుకొనడం అంటే. ఇవన్నీ అంటుకొనడం అనేటువంటిది మనకుంటుంది, జీవులకి, శరీరధారులమైనటువంటి మనకి జీవులకి ఉంటుంది. కానీ ఈ మనలో అంతర్యామిగా ఉన్నటువంటి వాడికి ఏమీ అంటుకో. ఎలాగంటే దానికి ఇంకో ఉదాహరణ ఇచ్చారు. మనం ఒక గదిలో ఉన్నాం, ఆ గదిలో అంతా కూడా ఆకాశమే ఉంది చోటు. ఆ గదిలో మనం ఒక చక్కటి మంచి గులాబీ పువ్వులో లేకపోతే మంచి గంధం యొక్క పరిమళం వచ్చేటువంటి అగరత్తులో పెట్టామనుకోండి, ఆ గది అంతా కూడా ఆ పరిమళం అంతా వచ్చి మనకు బాగా హాయిగా ఉంటుంది. అదే గదిలో ఒక్కోసారి ఈ కుళ్ళిపోయిన పళ్ళో లేకపోతే ఏవో చూసుకోకుండా పెట్టామనుకోండి, అవన్నీ కుళ్ళిపోయి వాసన వస్తున్నాయనుకోండి, ఆ వాసన ఆ గదిలో ఉంటుంది. కానీ ఎవరికిది ఈ మంచి పరిమళం కానీ ఈ కుళ్ళిపోయిన వాసన కానీ ఎవరికి మన ముక్కుకి వచ్చేటువంటి అనుభవం కానీ అందులో ఉన్నటువంటి ఆకాశానికి ఇదేమీ అంటదు. ఇది చాలా మనం చాలా ముఖ్యమైనటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ ఆకాశమే అన్నింటిలోనూ ఉండేది. ఆ పువ్వుల్లో ఆ కుళ్ళిపోయినటువంటి పళ్ళల్లో కానీ లేదా ఈ మంచి సుగంధం వచ్చేటువంటి పువ్వుల్లో కానీ వీటిలో అన్నింటిలో దేంట్లో అయినా సరే వీటన్నిటిలోనూ ఉండేటువంటిది ఏమిటి? అణువులు, పరమాణువులే కదా. వాటిలో ఉండేటువంటిది ఏమిటి? ఆకాశమే కదా. అది మనం చూస్తుంటే ఇవి కనిపిస్తాయి కానీ అవి మనకు గుర్తుంటుందే ఉండదు. అదే మాయ అంటే. ఇవన్నీ మనకి చూస్తాం. గులాబీ పువ్వు చూస్తే రంగు, రుచి, దాని రంగు, వాసన ఇవన్నీ మనకు గుర్తుంటాయి. కానీ దాని లోపల ఉన్నటువంటి ఇంకా లోపల ఉన్నటువంటి పరమాణువులు ఇవన్నీ గుర్తురావు. కానీ అల్టిమేట్గా ఎక్కడికి వెళ్తుంది? ఆ స్థితికి వెళ్తే అక్కడ ఉన్నటువంటిది ఏమిటి? ఆకాశమే. ఎందుకంటే ఆకాశం కాబట్టి ఈ ఆకాశానికి ఇది ఏమీ అంటదు. అలాగే ఇవన్నీ సృష్టించినటువంటి పరమాత్మ వీటన్నిటిలోనూ కూడా ఉంటాడు. ఆ ఉన్నటువంటి ఆయనకి ఇవేమి అంటవు ఆయనకి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేనితోనూ అంటుకొనడు. ఇక్కడ మాస్టర్ గారు అంటుకోవటం, అంటుకోకపోవటం ఈ రెండింటికి ఇంకో ఎగ్జాంపుల్ మనకి ఇచ్చింది. ఒక నది దగ్గరికి వెళ్ళామనుకోండి, చక్కగా నీరు ప్రవహిస్తూ ఉంటుంది, చాలా బాగుంది. కానీ అందులో నుంచి బిందెతో నీళ్లు తెచ్చుకొని లోపల పెట్టి వాడకుండా 10 రోజులు ఉంచామనుకోండి, ఇది అంటుకోవటం అన్నారు. మరి అదే గోదావరి నీళ్ళు కదండి, అదే కృష్ణ నీళ్ళు కదండి అంటే ఇప్పుడు కంపు కొడుతున్నాయంటే ఇది బిందె నీళ్ళు అంటాం. అప్పుడు గోదావరి నీళ్ళు కాదు, బిందెలోకి వచ్చేటప్పుడు కంటే నాది అనేటువంటి దానిలో ఎప్పుడైతే భావం వచ్చిందో అంటుకోవటం అన్నారు దాన్ని. అలాగే అంటుకోకుండా ఉండటం అన్నదానికి బ్రహ్మాండమైన ఒక డంప్ యార్డ్ ఉందనుకోండి, నానా చెత్త, ఊళ్ళో ఉండే చెత్త తీసుకెళ్ళి పెట్టారు అక్కడ. డంప్ యార్డ్ కంపు కొడుతున్నట్టుగా ఉంది. ఉన్నటువంటి ఏదో గవర్నమెంట్ మారింది, దాన్ని ఎవరికో ఇచ్చేశారు, అది ఒక పెద్ద దేవాలయం అయింది. లోపల ధూపదీప నైవేద్యాలతో ఆ ప్రదేశం అంతా కూడా ఇదైతోంది. అప్పుడు అక్కడ వచ్చిన మంచి సువాసనలన్నీ వస్తున్నాయి. అంతకుముందు ఉన్నటువంటి మనం చెండవాసన అనుకున్నది కానీ ఇప్పుడు సువాసన కానీ రెండు అక్కడ ఉన్న ఆకాశానికి ఏమి అంటుకోదు. ఇవన్నీ కూడా మన యొక్క అనుభవంలోకి మనకి ఇచ్చేసేటువంటివి. కానీ అక్కడ ఉన్నటువంటి ఆకాశం ఎప్పుడూ ఆకాశంగానే ఉంటుంది, దానికి ఏమీ ఆకాశంలోనే అన్నీ ఉంటాయి కానీ ఆకాశానికి ఏమీ అంటుకోదు. అలాగే ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చారు, నీటిలోని అణువులకు నీరు అంటుకొనదు. ఇది ఒక ఎగ్జాంపుల్. మనకి నీరు తడి చేస్తుంది. నీరు మనం ఒంటి పోసుకున్నా దేని మీద పడ్డా తడిసిపోయాయి అంటాం. కానీ నీళ్ళలో ఉన్నటువంటి అణువులు తడిసిపోవడం లేదు, ఏం లేదు. అంటే మనం ఊహించం, మనకి ఎప్పుడు దాన్ని తెలియదు మనకి. అందుకని నీటిలోని అణువులకు నీరు అంటుకొనకున్నాడు. అలాగే భగవంతుడు అన్నిటిలో అంతర్యామిగా ఉన్నా ఆయనకేమీ అంటుకొనదు. పంచభూతములతో నిర్మింపబడిన దేహమునందు తాను 11 ఇంద్రియములుగా 11 రూపములతో ఉండును. 11
అంటే 11, మొత్తం టోటల్ నెంబర్ 11. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు అనున్నవి 11. మంచు కొండల కన్నములలో ఉన్న చోటు ఆ కన్నముల ఆకారములలో ఉండదు కదా, ఉండును కదా. మంచు కొండలు ఏర్పడతాయి, వాటిలో కన్నములు ఏర్పడతాయి, అందులో చోటు ఉంటుంది. ఆ చోటు ఏ ఆకారంలో ఉంటుంది, అవి ఏ ఆకారంలో ఉందో ఆకారం, దానికి ప్రత్యేకంగా చోటుకి ఆకారం ఉండదు. అలాగే నీరు ఉంది, నీరుకు ఆకారం ఏం లేదు, కానీ ఆ నీరు జగ్గులో పోస్తే జగ్గు ఆకారంలో ఉంటుంది, చెంబులో పోస్తే చెంబు ఆకారంలో ఉంటుంది. నువ్వు దేంట్లో పోస్తే ఆకారం ఉంటుంది తప్ప దానికి ఆకారం అంటూ వేరే ఉండదు. నీరుకు కానీ మరి ఆకాశానికి కానీ ఆకారం ఏమి ఉండదు. అట్లే దేహంలో ఉన్న పురుషుడు ఈ 11 ఆకారములుగా ప్రకాశించును. అంతర్యామైనటువంటి భగవంతుడు మన అందరిలో ఉన్నటువంటి వాడికి ఆకారం అంటూ ఏముండదు. మన శరీరానికి ఆకారం ఉంటుంది, ఈ ఆకారం ఆయనకు ఉన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. పంచభూతములను 11 ఇంద్రియములు కలిసి 16 రూపములుగా ఇతడు శోభిల్లును. ఇన్నిటితో కలిసి జీవి అయి ఆడుచు పాడుచు అనేక విధములుగా, అనేక జీవులుగా, అనేక రూపములలో తన లీలలు చూపుచుండను. ఇంతకీ ఏమిటిది ఆయనకి? ఎందుకంటే ఏం పని లేకుండా ఇవన్నీ సృష్టించి మన దుంపదగా మనకి అసలు ఇవన్నీ ఇబ్బంది పెడుతున్నాడు. ఇబ్బంది ఏం పెట్టలేదు, ఆయన ఆడుకుంటున్నాడు. మన ఎవరు ఇబ్బంది పడమన్నాడు? ఇవన్నీ ఇలా గుర్తుపెట్టుకోకు. నేనేవాడు నిన్ను కావాలంటే నువ్వు చేసుకోమన్నాడు. కానీ ఇప్పుడు ఇవన్నీ మనం చదువుకుంటున్నాం, ఆహా అనుకుంటున్నాం, మనకు కావాలనిపించి చదువుకుంటున్నాం. కావాలంటే నువ్వు తెలుసుకోవాలంటే తెలుసుకో. నువ్వు తెలుసుకున్నా తెలుసుకోపోయినా వాడు ఆడుకుంటున్నాడు, వాడిష్టం. అంతే కదా. మనకి ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి. పుట్టిన క్షణం నుంచి లోపలికి ప్రాణవాయువు వెళ్తుంది, బయటికి బొగ్గు పులుసు వాయువు వస్తుంది. ఇది వాడికి ఏమైనా తెలుసా? ఇది ఎప్పటి నుంచి వాడు పెరిగి పెద్దవాడై వాడు వెళ్ళి వాడేదో వీటి గురించి కెమిస్ట్రీలో ఏదో చదువుకుని దీని ఆక్సిజన్ అంటారు, ప్రాణవాయువు అంటారు, దీన్ని బొగ్గు పులుసు వాయువు అంటారు, ఇది O2 అంటారు, అది CO2 అంటారు. ఇవన్నీ వాడు తెలుసుకుంది. అప్పటిదాకా నేను నాకు తెలిస్తే కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయను అని తెలుసుకోవడం వాడు ఉండడు అసలు. మనకి తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? అందుకని ఇక్కడ ఏమిటంటే ఆయన అంతర్యామిగా ఉన్నటువంటి వాడికి ఇవేమి అంటవు, కానీ ఇవన్నీ ఆడుకుంటూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఎందుకు చేసుకున్నాడంటే ఆయన ఆట కోసం చేసుకున్నట్ట. అనేక విధములుగా, అనేక జీవులుగా, అనేక రూపములలో ఆయన కాసేపు అత్తగారుగా ఆడుకుంటూ ఉంటాడు, కాసేపు కోడలుగా. రెండు ఆయనే. ఈ అత్తగారు కోడలు పోట్లాడుకుంటున్నట్టుగా ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు. రకరకాలుగా ఇలాగ అన్ని రూపాలను వాడే ఉంటాడు. కాబట్టి వాడి యొక్క లీల అన్నమాట, వాడి క్రీడ. అతడు అవ్యయుడు అనగా వ్యయమైపోవడం ఉండదు. అంటే రూపములు వచ్చి మరల వ్యయము, కానీ అంతర్యామి వ్యయము కాడు. అతడు అచ్యుతుడు అనగా సృష్టించిన తన సృష్టిలో రూపంలోకి జారిపోవడం ఉండదు. అంటే తను సృష్టించిన రూపాల్లో అంతర్యామిగా ఉన్నా వీటిలోకి జారిపోడు, పడిపోడు. అందుకని పడిపోనటువంటి వాడు అచ్యుతుడు. అందుకని ఆయన్ని మనం శరణు వేడి ఆశ్రయిస్తే మనని కూడా పడిపోనివ్వకుండా ఉంచుతాడు. అందుకని 2 రకాలుగా కూడా ఆయనకి అచ్యుతుడు అని పేరు. చ్యుతి అంటే పడిపోవడం, జారిపోవడం ఉండదు ఆయనకి. తన ఏదో సృష్టి అంతయు ఉండును కానీ తాను సృష్టి జీవులందరిలో ఏమరపాటు పొందడు. జీవిగా తన్ను తాను మరచును. ఈ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం. జీవిగా తన్ను తాను మరచును. ప్రతి జీవిగా కూడా భగవంతుడిగా వచ్చేది. కానీ జీవిగా ఉన్నప్పుడు తన్ను తాను మరచును. తాను భగవంతుడు అనేటువంటి, మనందరిలో భగవంతుడే ఉంది అనేటువంటి మనం గుర్తుంటుంది రండి, మనం మర్చిపోయాం. అందుకని నేను బలానా, మనం ఎంతగా మర్చిపోతామంటే మీరెవరు సార్, మీరెవరు అంటే నేను డాక్టర్ని. అదేమిటిది? అయితే మీరెవరు? నేను భర్తను, అయితే నేను భార్యను, అయితే నేను డాక్టర్ని, నేను కలెక్టర్ని, నేను పోలీస్ ఆఫీసర్ని. అంటే ఏమిటి? మనం అసలు హ్యూమన్ బీయింగ్ అనేటువంటిది కూడా మర్చిపోయాం అన్నమాట మనం.
మనం అన్నీ కూడా టోపీలు పెట్టుకుంటున్నాం. ఇవన్నీ మనం పెట్టుకునే టోపీలు. అసలు మనం మానవులం అనేటువంటిది కూడా మనం మర్చిపోయేటువంటి దీంట్లోకి వెళ్ళిపోతాం మనం. ఇంకా అంతర్యామిని పెట్టుకుంటాం మనం. మానవులనే గుర్తులేనటువంటి వాడికి అంతర్యామి ఏం గుర్తుంటాడు అసలు? ఉట్టెక్కలేనేమో స్వర్గానికి ఎలా ఎక్కుతున్నట్టుగాను మనకు అంతర్యామికి ఎలా గుర్తొస్తాడు? అందుకని జీవిగా తన్ను తాను అయితే ఈ తనను తాను మరిచిపోవడం కూడా ఆయన యొక్క నాటకంలో భాగమే. ఇది కూడా ఆయన క్రీడే. లేకపోతే కథ నడవదుగా. ఈ కథ ఏముంటుంది? లేకపోతే మనం మర్చిపోకుండా మనం కూడా ఆయనలాగే ఉన్నాం అనుకోండి, ఇక మనకి ఆయన ఎలా అలా ఉండదు. ఆనందం గారు ఇంకేం కథ ఉండదు. అందుకని జీవిగా తను తాను మరచును, అందున్న తానుగా తను తాను మరవడు. మనలో నేను తాను అనబడేటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి అప్పుడు మన తను మర్చిపోడు. జీవుడు వేషం వేసినప్పుడు మనం ఒక నాటకంలో ఒక వేషం వేసామనుకోండి, వేసినప్పుడు ఆ వేషం వేసిన దాన్ని బట్టి ఆ రకంగా ప్రవర్తించాలి. ఆయనే అక్కడ భిక్షాటన చేసేటువంటి వాడుగా వేషం వేసాడు అనుకోండి, వాడు భవతి భిక్షాం దేవు నాకు ఎవరిని వేయని అడుక్కుంటున్నట్టుగా వాడు చేయాలి. కానీ నేను అడుక్కుంటానా అంటే వాడు నాటకం వేస్తాడు. వాడు నువ్వు అడుక్కుపోయేటువంటి వాడు అర్థం కాదు. నాటకంలో ఆ వేషం వేయాలి. వేయకపోతే ఎట్లా? అదే దొంగ వేషం వేశాడు, దొంగ వేషాలు వేస్తాడు, వాడు దొంగగా వేషం వేశాడు. వాడే మళ్ళీ ఇంకో నాటకంలో పోలీస్ వేషం వేశాడు. వీడు పోలీసా వీడు దొంగ, అది కాదు ఇది కాదు. అలాగా అది వేసినప్పుడు వాడు ఆ వేషం వేసినప్పుడు వాడు పోలీస్ వేషం వేస్తే నేను పోలీసు అనేటువంటి విధంగా ఉండకపోతే వాడు యాక్ట్ చేయలేడు. నేను బలానా అనుకుంటే వాడు ఎలా యాక్ట్ చేస్తాడు? అందుకని తను మర్చిపోతాడు. అలా జీవిగా ఉన్నప్పుడు తను మర్చిపోతాడు. కానీ అంతర్యామిగా ఉన్నప్పుడు మరుపు రాదు, మనవడు. అతడు అటువంటి భగవంతుడు నా మనస్సును నిలిచి నా వాక్కులను పుష్పముల వలె వికసింపజేసి మాలికలు అల్లించి చక్కని తేనె రుచులు ఉట్టిపడగా నా హృదయమున లీనమైన తన లీలను వెలుబుచ్చుగాక అని అంటున్నాడు సుఖయోగేంద్రుడు. పరీక్షితునకు కావలసిన పరమోపదేశము రూపముగా తన వాక్కు ప్రసన్నమగుగాక అని అర్థం. ఇక్కడ జరుగుతుంది ఏంటి? పరీక్షిత్తుకి ఈయన ఉపదేశిస్తున్నాడు ఆయన అడిగినటువంటి దానికి. అందుకని ఇవన్నీ ఎందుకోసం అంటే పరీక్షితునకు కావలసిన పరమ ఉపదేశం రూపముగా తన వాక్కు ప్రసన్నమగుగాక అని దీనికి అర్థం. ఇచ్చట తన వాక్కు సరస్వతిగా, తన బుద్ధి బ్రహ్మగా, ఉపదేశము విష్ణువుగా, తాను గురువుగా, సుఖయోగీంద్రుడు తన యందు అంతర్యామిని ధ్యానము చేయుట చెప్పబడినది. ఈ వాక్యం చాలా అంటే మొత్తాన్నిటికీ చివరన సుఖయోగీంద్రుడు అంతర్యామిని ధ్యానం చేయడం అంటే ఏమిటంటే తన వాక్కు సరస్వతిగా, తన బుద్ధి బ్రహ్మగా, ఉపదేశము విష్ణువుగా. ఇక్కడ చూడండి, సరస్వతి, బ్రహ్మ, విష్ణువు ముగ్గురు కూడా ఈయన వాక్కు సరస్వతి. ఎందుకంటే ప్రవహించేటువంటిది సరస్వతి అని. ఎందుకన్నా ప్రసరించేటువంటిది, ఒక చోట నుంచి ఒకటి ప్రవహించేటువంటిది కాబట్టి సరస్వతి అని పేరు వచ్చిందన్నాం. అందుకని సరస్వతిగా. తన బుద్ధి బ్రహ్మగా, బ్రహ్మ అంటే ఏమిటి? అన్నిటినీ కూడా సమన్వయపరిచి సృష్టి చేసేటువంటిది. ఉపదేశము అంటే తనలోనూ వాళ్ళలోనూ ఉన్నటువంటి దాన్ని చూపించడం ఉపదేశం అంటే. అలా ఉపదేశము విష్ణువుగా, తాను గురువుగా, సుఖయోగీంద్రుడు తన యందలి అంతర్యామిని ధ్యానం చేస్తున్నటువంటిది. అది ఇందులో మనకు చెప్పబడినట్టు. అంటే ఎందుకు ఇవన్నీ ఎలా వచ్చాయంటే అసలు అందుకు వచ్చాయన్నమాట. అది సుఖయోగేంద్రుడు చేసినటువంటి ఈ స్తోత్రం. ఇప్పుడు 69వ పద్యంలోకి వెళ్తున్నాం మనం. మానధనుల్ మహాత్ములు సమాధి నిరూఢులు
యన్ముఖాంబుజానమరందపానమున ఆత్మ భయంబుల బాసి ముక్తులై లూనతనొందిరట్టి మునిలోక శిఖామణికిన్ విశంకటాజ్ఞాన తపో నభోమణికి సాధు జనాగ్రణికి ఏను మృక్యదన్. తాత్పర్యం ఏమిటంటే, ఎవని ముఖపద్మమును ధ్యానం చేయటం వలన సమాధి నిష్ట కలుగునో, ఇట్లు కలిగిన మహాత్ములైన మానధనులు ఎవని ముఖపద్మమును ధ్యానము చేయుటైన తేనెను గ్రోలుట వలన తమ్ము గూర్చిన భయం నుండి విముక్తులై మృత్యువును దాటుతున్నారో, అట్టి మునిజన శిఖామణికి నిర్భీతిగా అజ్ఞానము పోగొట్టుటయందు గగనమున సూర్యుని వలె వెలుగొందువానికి సాధు జనులలో మొదటి వానికి మా తండ్రియు గురువు అగు వేదవ్యాసునకు నమస్కరించెదను. సుఖయోగేంద్రుడు పరీక్షిత్తుకి తాను ఉపదేశం చేసే ముందు భగవంతుని స్తోత్రం చేశాడు. చేసి ఇలా స్తోత్రం చేయబడినటువంటి ఆ భగవంతుడినే తన యొక్క తండ్రిగా దర్శించి, ఆ తండ్రి అయినటువంటి వేదవ్యాసుడు తన గురువు, తండ్రియు గురువు వేదవ్యాసునకు నమస్కరించదని అన్నాడు. అది కనుక గుర్తు లేకపోతే ఆ ముందు చెప్పినటువంటివన్నీ ఊరికి ఇంప్రెషన్స్ అవుతాయి తప్ప అనుభవంలోకి రావు. సమాధి అనగా 8 విధములైన యోగ సాధన స్థితుల్లో 8వది. అందున్న యోగికి ధ్యానింపబడుతున్న వస్తువు ధ్యానము తాను కలిసి అందు గుణములు పేర్లు కరిగిపోయి పరమాత్మ స్థితి నిలుచుట. అది ఇందులో సుఖయోగేంద్రుడు చెప్పినటువంటిది. వేదవ్యాసుని తేజోమూర్తి వర్ణనం చేయబడినది. సుఖయోగి తాను గురువుగా భాగవత పరమోపదేశం పరీక్షిత్తునకు చేయుటకు ముందు తన తండ్రియు గురువు పరమాత్మ స్వరూపుడు వేదవ్యాసుని స్మరించున్నాడు. మరి ఎవరి ద్వారా అయితే తనకి ఇవంతా కూడా సంక్రమించిందో అది గురువు. ఆ గురువు తన తండ్రి కూడా ఒకరే, సుఖయోగేంద్రుడికి. అందుకని ఆ గురువు తండ్రి అయినటువంటి వాడిని ధ్యానించకుండా తన శిష్యుడుగా వచ్చినటువంటి వాడికి ఉపదేశిస్తా అనుకున్నటువంటి వాడు గురువుగా పనికిరాడు. వాడు పరీక్షిత్ ఇక్కడ శిష్యుడు, సుఖయోగేంద్రుడు గురువు. కానీ ఈ నుంచి ఆయనకి ఉపదేశం వెళ్ళాలంటే తన గురువుని తాను స్మరించాలి. ఎందుకంటే తన సోర్స్ అక్కడి నుంచి. దీన్నే మాస్టర్ జ్వాల్కూల్ అనేటువంటి ఆయన, జ్వాలాకూల మహర్షి ఏమన్నాడంటే, ఫ్రమ్ దోస్ హూమ్ ఐ ఫాలో టు దోస్ హూ ఫాలో మీ అన్నాడు. నేను ఎవరి నుంచి అయితే ఇది పొందుతున్నానో ఈ వెలుగుని, అక్కడి నుంచి నా నుండి మళ్ళీ ఈ వెలుగుని పొందేందుకు సంసిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇది వెళుతున్నటువంటిది అని. అలాగే ఇక్కడ సుఖయోగేంద్రుడు కూడా ఆయన కూడా వేదవ్యాసుల వారిని ఆయన స్మరించాడు. అప్పుడు ఆ సుఖయోగేంద్ర పరీక్షిత్ అడిగినటువంటి ప్రశ్నకి ఈ సృష్టి ఎలా వచ్చింది అనేటువంటి దానిలోకి ఈ ముందు స్తోత్రం చేసి చివరి గురువుని స్మరించి అప్పుడు ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ కూడా పరమాత్మని స్తుతించి తర్వాత గురువుని కాదు, పరమాత్మనే గురువుగా జాగ్రత్తగా. ఇప్పుడు మాస్టర్ గారు కూడా మనం గమనిస్తే ఆముక్తమాలిది అనే గ్రంథం, సాముక్తమైన గోదావైభవం కావ్యం చూస్తే గోదాదేవిగా దర్శనం ఎవరిచ్చారు ఆయనకంటే వాళ్ళ తల్లిగారు ఇచ్చారు. అంటే అసలు సంప్రదాయం అది. ఎప్పుడైనా తన మొదటి గురువు ఎవరు? తల్లే కదా. ఆ తల్లినే తన దైవంగా దర్శించి దాన్ని మళ్ళీ మనకు కావ్యంగా ఇచ్చారు. దానికి ఇక్కడ లింక్ మనకు సంప్రదాయం ఏంటనేది
నారదుడు బ్రహ్మ వలన భాగవద్ధర్మమును ఎరుగుట, దాంతో ప్రారంభిస్తున్నాడు. ఈయన ముందు వచనం ఇచ్చాడు. అని ఇట్లు గురువందనము చేసి శుకయోగేంద్రుడు రాజేంద్రునికి ఇట్లా అనియే, అవిరోధంబున నీవు నన్నడుగు నీ అర్ధంబు మున్ బ్రహ్మ మాధవు చేతన్ విని నారదుండడిగినందధ్యంబుగా చెప్పే మానవ లోకేశ్వర నారదుండు వెనుకన్నాకుం ప్రసాదించే సంశ్రవణీయంబు మహాద్భుతంబు వినుమా సందేహ విచ్ఛేదివై. తాత్పర్యం, నీవు నన్ను నిర్భీతిగా అడిగిన ఈ పరమార్థమును గూర్చి పూర్వము బ్రహ్మను ప్రశ్నించి నారదుడు ఉపదేశం పొందెను. అంతకుముందు విష్ణువు బ్రహ్మకు ఉపదేశించను. వాని నుండి స్వీకరించిన నారదుడు నాకు ప్రసాదించను. ఇది వినుటకు మనోహరమైనది, ఆశ్చర్యమైనది. నా వలన నీవును విని సందేహములను విడగొట్టుకొనము. అంటే ఇక్కడ తాను ఉపదేశం పొందిన విద్యను తనకిచ్చిన గురువును, వాని గురువుల పరంపరను స్మరించుట సంప్రదాయమందరు. గురు పరంపరను స్మరింపనిచో బ్రహ్మ విద్య పరిపూర్ణముగా సిద్ధింపదు. నేనే చెప్తున్నాను అంటే వాడికి ఏం ఉపయోగం లేదు. వీడికే వీడు చెప్తున్నాను అనుకుంటున్నాడు తప్ప వీడి ద్వారా ఏం రాదు. అందుకని గురు పరంపరను స్మరిస్తే తప్ప మన ద్వారా అది వెళ్ళడం అనేటువంటి జరగదు అనేటువంటిది. ఇక్కడ ఇంకో పదం కూడా ఉంది, నిర్భీతిగా అడిగావు అంటున్నాడు. ఆయనేమో ఎక్కడ పోతానో అని పరీక్షిత్తు వచ్చినటువంటి వాడు, కానీ సుఖమహర్షి దగ్గర సాన్నిధ్యం పొందేటప్పటికీ అవన్నీ పోయినాయి, ఆ భయాలన్నీ. మృత్యు భయం అని పోయాయి. నేను 7 రోజులు చనిపోతాను అని కదా ఆయన మొదలుపెట్టింది. ఆ 7 రోజులు చనిపోతాను అనేటువంటి భయం కాస్త పోయింది వెంటనే. అందుకని నిర్భీతిగా అడిగాడు అన్నాడు. రహస్య ప్రకాశంలో ఇట్లు గురువునకు నమస్కారం చేసి సుఖయోగేంద్రుడు పరీక్షిత్తో ఇట్లా ఆయన, ఏ అడ్డు లేక నీవు నన్ను అడిగిన ఈ మహా విషయము పూర్వము మాధవుని చేత బ్రహ్మ ఉపదేశం పొందాను. బ్రహ్మను నారదుడు అడుగుగా వారికి దీని సత్యదర్శనముగా చెప్పాను. నారదుడు నాకు ప్రసాదించను. దీన్ని వినుటకు ఇంపగనట్లుగా ఆశ్చర్యకరమైన విధముగా చెప్పేదను వినుము. దీనితో సందేహములు తెగిపోవును. నీకున్నటువంటి సందేహాలన్నీ కూడా దీంతో తెగిపోతాయన్నాడు. ఇప్పుడు నారదుండు బ్రహ్మకి ఇట్లనియే, చతురాశ్చుండవు వేల్పు పెద్దవు జగత్ సర్గానుసంధాయివి ఈ శృతి సంఘాతము నీ ముఖాంబుజములన్ శోభిల్లు శబ్దార్థ సంయుతమై సర్వము నీ కరామలకమై ఉండుంగదా భారతీ సతి ఇల్లాలట నీకు ఓ జనక నా సందేహమున్ బాపవే. నేను అడుగుతున్నాడు, ఓ తండ్రి, నారదుడు బ్రహ్మగారిని అడుగుతున్నాడు, ఓ తండ్రి, నీవు 4 ముఖములు గలవాడవు, చక్కని చాతుర్యముతో కూడిన వాక్కును ఎరిగిన వాడవు, దేవతలలో మొదట పుట్టిన వాడవు, లోకముల సృష్టిని సందర్భపరచువాడవు, వేదము మొదట శృతి రూపమున నీ ముఖపద్మము నుండి వెలువడి శబ్దములతో వాని అర్థములతో చక్కగా కూర్పు చెందినది. నీకు సమస్తము కర్తలామలకము. సరస్వతీదేవియే నీ ఇల్లాలనగా ఇక చెప్పవలసిందేమి, నా సందేహములను పోగొట్టము అని నారదుడు అడుగుతున్నాడు. దీనికి మాస్టర్ గారు ఇంకా వివరణ ఇచ్చారు. కరామలకము అనగా అరచేతిలో ఉంచిన ఉసిరిక పండు. మరి కరతలామలకం అంటూ ఉంటాం మనం. వాడికంతా కరతలామలకం అయిపోయిందంటాం. కరతలామలకం అంటే అరిచేతిలో ఉన్నటువంటి ఉసిరి పండు అని అర్థం.
ఇది పూర్వము ఆయుర్వేద శాస్త్రముకు సంబంధించిన ఒక సామెత. కాయకల్పం అనబడు ఆయురారోగ్య వృద్ధికరమైన రసాయన చికిత్స యందు అనేక విధానములు కలవు. అందు ఒకటి సోమయాగము, రెండవది ఆమలక రసాయనము. దీన్ని ఉపాసించేవాడు 1 సంవత్సరము గోవుల నడుమ ఉండు వ్రతము స్వీకరింపవలను. సూర్యోదయ సమయమునకు ముందు వెనుకల్లో ఉసిరిక చెట్టును సమీపించి ఒక ఉసిరిక పండును చెట్టు నుండి కోయకుండా అరిచేతిలో పట్టుకొని పిడికిలి మూసి తన శ్వాసతో 1000 మార్లు ప్రణవమును ఉచ్చరించుచు జపింపవలెను. వెంటనే ఆ కాయను చెట్టు నుండి కోసి తినవలెను. అటుపైన ఆవు పాలు త్రాగవలెను. ఇదే అతని వ్రతకాలమందరి ఆహారం. సంవత్సరం పాటు, 1 సంవత్సరం పాటు వ్రతం 1 సంవత్సరం. ఆ సంవత్సరం పాటు ఈ ఉసిరికి పండు తిని ఆవు పాలు తాగాలి, అంత తప్ప ఇంకేం తీసుకోకూడదు. ఈ యజ్ఞంను అనుసరించి కరతలామలకమను సామెత పుట్టినది. చేతిలో ఉసిరికాయ ఉండగా ఇంకేమి కావాలను అని దీనికి అర్థం. అందుకు రహస్య ప్రకాశం. నారదుడు పూర్వము బ్రహ్మనిట్లు ప్రశ్నించను. నీవు 4 మొగములు గలవాడవు, చతురమైన వాక్కు గలవాడవు, దేవతల్లో పెద్దవాడవు, లోకమును సృష్టిని అనుసంధానం చేసిన వాడవు, వేదముల సముదాయం అంతయు నీ ముఖపద్మము నుండి వెలుగొనుచున్నది. సరస్వతి దేవి నీ ఇల్లాలు కదా, ఇక శబ్దము అర్థము నీకు కరతలామలకలమై ఉండును కనుక తండ్రి నా సందేహం తొలగింపుము అని నారదుడు బ్రహ్మని అడిగాడు. ఇక్కడ మళ్ళీ వివరణ ఇచ్చారు. చతురాస్యుడు అనగా 4 మొగములు కలవాడు అనే కాక చతురమైన వాకు గలవాడని కూడా అర్థం. బ్రహ్మకి హాస్యం అంటే మొగం, చతురాస్యం అంటే 4 ఉన్నటువంటి వాడు. అలాగే 4 ముఖాలు ఉన్నటువంటి వాడనే కాకుండా చతురమైన వాక్కు గలవాడని కూడా అర్థం. అది తాను వాక్కుగా ఉండి ఉచ్చరించు సంకల్పంగా దిగి వచ్చినప్పుడు నారాయణుడు బ్రహ్మయగును. ఉచ్చారణ చేయుటలో దానికన్నా తాను వేరగును. ఉచ్చరింపబడిన వాక్కు వానికన్నా వేరే వెలువడను. ఈ 4 స్థితులను బ్రహ్మ యొక్క 4 ముఖములుగా వర్ణింపబడినవి. ఈ 4ంటిని వాగ్విధులు వరుసగా పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కులు అందరు. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మనము వాక్కును ఉచ్చరించినప్పుడు కూడా ఈ 4 స్థితులను ఉండును. మనందరం కూడా రోజు మనం మాట్లాడేటువంటి ప్రతి మాట ఈ 4 స్థితులు అనేటువంటి వాటి ద్వారా వెలువడుతుంది. బ్రహ్మకును మనకును భేదం ఏమనగా మనం ఉచ్చరించినది మన వాక్కై ఇతరుల వాక్కు కన్నా భిన్నమై ప్రత్యేకముగా దిగివచ్చును. మనందరం మాట్లాడుతూ ఉంటాం, కానీ ఎవరికి వాళ్ళు మనం మాట్లాడేటువంటిది అది మన మాటగా, ఎదురుకుండా ఉన్నటువంటి వాళ్ళ మాట కంటే భిన్నమైన మాటగా వస్తూ ఉంటుంది మనకి. బ్రహ్మవాక్కు ఈ సకల సృష్టిగా దిగివచ్చును. బ్రహ్మకి మనకి తేడా. బ్రహ్మగారు యొక్క వాక్కు ఏమిటంటే అది సృష్టిగా దిగి వచ్చినటువంటిది. మన వాక్కు సృష్టిగా ఏం రాదు. మన వాక్కు మనకు వచ్చినటువంటి అభిప్రాయాలను బట్టి వచ్చేటువంటి వాక్కు. బ్రహ్మకు గల పరావాక్కు పరదైవతమైన నారాయణుడు. అతడు బ్రహ్మ కడకు సృష్టి నిమిత్తమై పంపిన పశ్యంతి వాక్కునే సరస్వతి అనుచున్నాం. దాన్ని ఉచ్చరించు బుద్ధి భాగమే బ్రహ్మ. ఉచ్చరింపబడిన వైఖరి వాక్యే సకల సృష్టియు. అంటే బ్రహ్మ నుంచి సృష్టి ఎలా వచ్చిందో అదే ఫార్ములా ప్రకారం మనలోంచి మాట కూడా బయటకు వస్తుంది. కానీ బ్రహ్మ నుంచి వచ్చినటువంటి వాక్కు సృష్టిగా వచ్చింది బయటికి. మన నుంచి వచ్చేటువంటి వాక్కు మనం మాట్లాడేటువంటి అనేక రకమైన మాటలుగా వస్తుంది బయటికి. హంస అనబడు శ్వాసపై ఆరోహణ చేసి ఈ వాక్కు వెలువడును కనుక సరస్వతి హంసవాహన అని చెప్పబడింది. అంటే బయటికి వాక్కు ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా బయటకు వస్తుంది.
మన లోపలికి గాలి లోపలికి వెళుతున్నప్పుడు సో అనేటువంటిది, మన లోపల నుంచి మళ్ళీ గాలి బయటకు వస్తున్నప్పుడు హమ్ అనేటువంటిది. ఈ సోహం అనేటువంటిది దీన్ని సోహం అనేటువంటి మంత్రంగా చెప్పారు. ఈ సోహం అనేటువంటి దాన్ని ఈ అక్షరం ఇటు ఈ అక్షరం ఇటు చేస్తే హంసో అవుతుంది, అంటే హంస. సోహం హంసో, హంసో అంటే హంస అన్నమాట. ఈ హంసకి 2 రెక్కలు ఉన్నాయి. ఆ 2 రెక్కలు సోహం 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 అని. ఆ 2 రెక్కలు అలా ఉన్నటువంటి దాని ద్వారా మన పరమాత్మ నుంచి మనలో ఉన్నటువంటిది శబ్దం అది వాక్కుగా బయటికి వ్యక్తమవుతుంది. ఈ సోహం అనేటువంటి దానిలో ఈ సోహం అనేటువంటి హంసని ఎక్కి వచ్చేటువంటిది ఎవరు? పరమాత్మ. ఆయన స్వరూపం ఏంటి? ఓం అనేటువంటిది. అందుకని ఇక్కడ ఇది శ్వాసపై ఆరోహణం చేసిన వాక్కు వెలువడు కనుక సరస్వతి హంసవాహన. దీని అంతటినీ గమనించుటకు మనస్సు పుట్టును. అదే నారదుడు. మనలో ఈ జరుగుతున్నటువంటి దాన్ని గమనించేటువంటి దాన్ని మనస్సు, ఆ మనస్సే నారదుడు. కనుకనే అతన్ని బ్రహ్మ మానసపుత్రుడు అని అందుకంటారు. మన వెన్నెముకపై ఆధారపడి సమస్తము యంత్ర నిర్మాణము నిర్వహింపబడుతున్నది కనుక వెన్నెముకను వీణాదండము అందరు. మన వెన్నెముక అనేటువంటిది వీణలాగా, వీణకు ఎలా అయితే ఉంటుందో ఆ స్ట్రక్చర్ లాగే మన వెన్నెముక ఉంటుంది. అందు నాడీ మండలము యొక్క చాలనపై ఆధారపడి సంకల్పములు వెలువడు కనుక సరస్వతి వీణ, సరస్వతి వీణయందు ఇమిడి ఉన్నది. సరస్వతి చేతిలోనూ వీణ ఉంటుంది. ఆమె కుమారుడైనటువంటి నారద మహర్షి చేతిలో కూడా వీణ ఉంటుంది. ఈ వీణ అనేటువంటిది మన వెన్నెముక ఏదైతే ఉందో అది దాన్ని పట్టుకున్నటువంటిది అన్నమాట. ఉచ్ఛ్వాస నిశ్వాసలపై ఆధారపడి సోహం అను గానముగా ఓం అనువాడు ప్రణవము నడుచుచున్నది కనుక గాలికి స్వయముగా కదలి గానము చేయు నారదుని వీణ కూడా ఇందే ఇమిడి ఉన్నది. మనం మామూలుగా మనం పట్టుకున్నటువంటి వీణని మనం వాయిస్తే మోగుతుంది. కానీ నారదుని యొక్క చేతిలో ఉన్నటువంటి వీణ ఉందే దాన్ని, అది గాలి యొక్క కదలిక వల్ల అది మోగుతుంట. అంటే అది ఏమిటంటే ఉచ్ఛ్వాస గాలి అంటే ఇక్కడ ఏమిటి? ఉచ్ఛ్వాస నిశ్వాసములు. ఈ గాలి లోపలికి బయటికి ఉచ్ఛ్వాస నిశ్వాసముల రూపంలో మన పనిచేస్తుంది. అది సోహం, దానిపై ఆధారపడినటువంటి సోహం అనేటువంటిది గానం. దాని ఓం అనేటువంటి ప్రణవం అనేటువంటిది దాని మధ్యలో సకారం హకారం వెళ్ళిపోయి ఓం మిగులుతుంది. ఆ ఓం అనేటువంటి ప్రణవం అనేటువంటి నడుస్తుంది కనుక గాలికి స్వయముగా కదులు గానం చేయటువంటి నారదుని వీణ కూడా ఇందే ఇమిడి ఉన్నది అన్నారు. సకల దేవతలు బ్రహ్మ మూలమున తర్వాత సృష్టింపబడింది కనుక బ్రహ్మ వేలుపులకు పెద్ద. అందరూ దేవతలకి పెద్ద. ఆయన బ్రహ్మని ఏమంటారంటే పితామహుడు అంటారు. అందరికీ కూడా పెద్దవాడు దేవతల్లోని. ఎందుకన్నారంటే ఆయన ద్వారా బ్రహ్మ మూలమున, అంటే ముందు ఆయన సృష్టింపబడి ఆయన ద్వారా మిగిలినటువంటి సృష్టి అంతా వచ్చింది కాబట్టి ఆయన్ని దేవతల్లో అందరిలోకి కూడా పెద్దవాడు లేక పితామహుడు అనడానికి కారణం అదనమాట. అందుకని ఈ విధంగా నారదుడు మొట్టమొదటిగా బ్రహ్మ నుండి ఉపదేశం పొందినటువంటిది. అది నారదుడు చేసినటువంటి పరిప్రశ్నం ఏమిటో అది మనం మధ్యాహ్నం చెప్పుకుంటాం. వాసుదేవ.